జమిలీ ఎన్నికల విషయంలో దాదాపు ఒక క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తోంది అనేది. ఒకవేళ నిజంగా గనక వీళ్ళు చెబుతున్నట్టు జమిలీ ఎన్నికలు 2 దశల్లో గనక జరిగితే 2029 అలాగే 2034లో జరిగితే 2029లో ఒకేసారి 20 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది వీళ్ళు చెబుతున్నమాట. ఇది సాధ్యాసాధ్యాలేంటి, రాజ్యాంగబద్ధంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదనేది ఒకటి. ఒకవేళ గనక 2029లో తొలి దశలో జమిలీ ఎన్నికలు గనక జరిగితే 20 రాష్ట్రాలకు ఒకేసారి గనక జరిగితే అందులో ఇటు తెలంగాణ ఉంటుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ 2 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది ఇక్కడ ఒక అతిపెద్ద చర్చ. అయితే ఇక్కడ రాష్ట్రాల పరంగా చూడొచ్చు, అలాగే రాష్ట్రాల్లో ఉన్న పార్టీల పరంగా కూడా చూడొచ్చు. ఎందుకు అంటే జమిలీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, లేదంటే కాంగ్రెస్, లేదంటే వైఎస్ఆర్సీపీ వీళ్ళని మాత్రమే లాభ నష్టాలను అంచనా వేసుకుంటారు, లేదా తెలుగుదేశం పార్టీ అంతే. ఎందుకు అంటే బీఆర్ఎస్కి తెలంగాణలోనే ఓటు బ్యాంక్ ఉంటుంది, వాళ్ళకి ఆంధ్రాలో ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఆంధ్రాలో పెద్దగా వాళ్ళ ఓటు బ్యాంక్ చాలా పరిమితంగా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీకి అక్కడ ఓటు బ్యాంక్ ఉంటుంది, ఇక్కడ ఓటు బ్యాంక్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అంతే, జనసేనకి అంతే, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే. ఈ నేపథ్యంలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలకే నష్టం కలుగుతుందా, ప్రయోజనం ఆ కలిగిన నష్టం యొక్క ప్రయోజనం భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరు పెడుతుందా అనేది ఒక విశ్లేషణ. అలాంటిది ఏమీ ఉండదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా 2029లో జరిగే జమిలీ ఎన్నికల్లో ఎవరి ఓట్ బ్యాంక్ తగ్గుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అనేది కూడా కీలకమైన అంశం. కాకపోతే కేంద్రం ముందు నుంచి చెబుతున్నది ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది, అది 2034తో కంప్లీట్ చేస్తారనేది. ఈ ట్రావెలింగ్లో కొన్ని పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ముందస్తుగా అధికారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళకి అధికారం ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఉంది, 2028లోనే ముందుగా అయిపోతుంది. వాళ్ళని ఒక 6 నెలలు పెంచుతారు. అది రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముందే అనౌన్స్ చేసుకున్నారు. సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, నష్టం ఏమి ఉండదు. కానీ 2029లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికల ప్రభావం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్టీల మీద ఉంటుంది అనేది ఒక లెక్క.